ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బాగుంది, ప్రభుత్వ పరిపాలన చాలా చక్కగా ఉంది, బాగుంది. ఎందుకు చక్కగా ఉంది అనుకుంటున్నారు? అంటే అన్ని రకాలుగా రోడ్లు కానీ లేకపోతే అన్ని రకాలుగా డెవలప్మెంట్ విషయంలో ముఖ్యంగా అమరావతి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి తప్పకుండా బాగుంది, ప్రభుత్వ పరిపాలన అయితే చాలా చక్కగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంకా బాగుంటుంది రాబోయే కాలంలో. చెప్పండి. అమరావతి మనకి రాజధాని అని చెప్పి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి ఇటు చూస్తేనేమో గతంలో 3 రాజధానులు అని కూడా అన్నారు, ఇప్పుడు చూస్తేనే రాజధాని అసలు ఏం చేసుకుంటారు ఇక్కడ అని కూడా అంటున్నారు కొంతమంది. దానికి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే అమరావతి అనే పేరు కానీ లేకపోతే ఆ ప్రాంతం కానీ మనకు ఏదన్నా ఒక రాజధాని కావాలంటే దానికి ఎక్కువ భూభాగం కావాలి, ప్లేస్ కావాలి. అమరావతి అనే ప్లేస్లో ఆల్రెడీ 30,000 ఎకరాలు తీసుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికి కూడా వీళ్ళు భాగస్తులు చేస్తున్నారు. ఎస్బీఐ కానీ, పిఎఫ్ ఆఫీసులు కానీ, ఎల్ఐసీలు కానీ, ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా క్రమక్రమంగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాయి, మొదలుపెట్టినాయి ఆల్రెడీ. కాబట్టి ఏ రాష్ట్రానికైనా కానీ ప్రెస్టీజియస్గా ఒక స్టేట్ కావాలి, ఒక క్యాపిటల్ కావాలి స్టేట్కి. కాబట్టి అమరావతి అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం కావాలి, అలాంటి ప్రాంతం కావాలి, అలాంటి ప్రాంతం అభివృద్ధి చెందాలి. మరి అలా అయినా సరే ఇప్పుడు రాజధాని చేసినా సరే రేపు వరదలు వచ్చినా సరే ఇది మునిగిపోద్ది అని చెప్పేసి కూడా అంటున్నారు. అలా ఏం ఉండదండి. చాలా చోట్ల చాలా రాజధానులు నదులకి అనుసంధానంగా, ఇంకా మాట్లాడితే నదికి అనుసంధానంగా ఉన్న రాజధానులన్నీ కూడా డెవలప్ అవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వాటర్ కానీ అంతా కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా ఉంది. కాబట్టి రాజధాని అభివృద్ధికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్లేస్ చాలా ఉత్తమమైన ప్లేస్, అది చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఆ ఏరియా చాలా బెస్ట్ ప్లేస్. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం చక్కగా అభివృద్ధి చెందుతుంది, అందులో ఎటువంటి తిరుగులేదు. అక్కడ హైదరాబాద్ ఏ రకంగా అయితే డెవలప్ అయింది దానికి ధీటుగా మన రాష్ట్ర రాజధాని కూడా చక్కగా తయారవుతుంది. మరి గతంలో 3 రాజధానులు అన్నారు, మరి జగన్ గారు మాజీ సీఎం గారేమో అక్కడ వైజాగ్ కూడా రాజధాని చేయాలని చెప్పేసి అన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే అండి, అంటే వైజాగ్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అది అని కూడా అని అంటున్నారు కదా, మరి ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు. మరి ఇది అయ్యేసరికల్లే, ఇది రాజధాని అయ్యేసరికి మినిమం 25 years పైనే పడుతుంది. మరి అప్పటి వరకు ఎలాగా అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిన ఏరియా అని చెప్పేసి కూడా అక్కడ కాకుండా అక్కడ వదిలేసి ఇక్కడ తీసుకొచ్చారంట, దాన్ని కూడా ఎలా చెప్పచ్చు? అంటే ఏంటంటే అండి, ఆల్రెడీ విశాఖపట్నం అనేది పూర్తిగా డెవలప్ అయిపోయింది. అమరావతి అనేది ఇప్పుడు క్రమంగా డెవలప్ చేస్తున్నారు. చేయటం వల్ల మొత్తానికి మన రాష్ట్రానికి సంబంధించిన ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని ఇంకా డెవలప్ చేయక్కర్లా, ఒక కొత్త ప్లేస్ని తీసుకొని అభివృద్ధి చేయటం, దాని నుంచి ఉద్యోగాలు పుట్టించడం, కొత్త సంస్థలు రావటం, దానివల్ల మనకే మంచిది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రదేశంలో అభివృద్ధి చెందిన ప్రదేశంలో కొత్త కంపెనీలు రావటం అంటే ఆల్రెడీ ఆ ప్లేస్ అంతా కూడా ఇరుకైపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్గా ఉన్న ప్లేస్లో కొత్తవి ముందుకు వస్తాయి. రాజధానికి ఒక కొత్త ప్లేస్కి రావాలంటే అది చూపించి కొత్త కంపెనీని ఇన్వైట్ చేయొచ్చు. రాష్ట్రం కూడా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్న పని అదే. ఆల్రెడీ డెవలప్ అయిన దానికి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు ఖాళీ ప్రదేశం చూపించి ఇక్కడ మీరు రావాలి, ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా ముందుకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లోనే తీసుకొచ్చి కొత్త కంపెనీని ఇన్వైట్ చేసి సృష్టించి టోటల్గా ఓవరాల్గా మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక ఖాళీగా ఉన్న ప్రదేశంలోనే ఇవన్నీ సాధ్యమవుతాయి. దీనివల్ల రాబోయే 20 ఏళ్ళు పట్టినప్పటికీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకా కొత్త కంపెనీలు వస్తాయి, చక్కగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు మారితే ఏమైనా మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది అంటారా? అలా ఏం ఉండదండి. అమరావతిని స్టాండర్డ్గా పార్లమెంట్లో కూడా అప్రూవల్ చేశారు. వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా దీన్ని డెవలప్ చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప దీన్ని డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, ముఖ్యంగా మన గుంటూరు మొన్న చెప్పిన మావిగని ఏదైతే ఉందో అది కూడా దీని కిందకే వస్తుంది. ఆల్రెడీ గుంటూరు కానీ మచిలీపట్నం కానీ ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్లేస్ని కూడా అభివృద్ధి చేస్తే టోటల్గా ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కొత్త కంపెనీలు వస్తాయి. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ముందుకెళ్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి ప్రాంతాన్ని మేమందరం ఏకీభవిస్తాము. రాష్ట్రం కూడా చక్కగా డెవలప్ అవుతుంది. కూటమిలో ఇవన్నీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వల్లే ప్రభుత్వం కూడా ఉందని చాలా మంది చెప్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుంది అనుకుంటున్నారా? సుస్థిరమైన మనకి రాజధాని కావాలంటే కూటమి ప్రభుత్వం కలిసే ఉండాలి.
పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా బలంగా ఉన్నారు. ఈవెన్ బీజేపీ కూడా బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి 3 సార్లు ఖచ్చితంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మనందరం కూడా మన 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 భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రాబోయే తరాలు కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి. వీళ్ళు కలిసి ఉండాలని మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఎలా ఉందండి ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి మీకు? ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళ పరిపాలన తెలిసి ఉంటుంది కదా అందరికీ, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ బట్టి. అంటే ఇప్పుడు ఆయన 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, ఇది 4వసారి. ఎలా అనిపిస్తుంది? అంటే గతం కన్నా మీరు కూడా ఇన్నిసార్లు ఓటేసే ఉంటారు, మేబీ గతం కన్నా ఇప్పుడు బాగుందా లేదా ఇంతకు ముందు బాగా చేశారు అనుకుంటున్నారా? ఆయన పరిపాలన బాగానే ఉంటుంది కదండి, చూస్తూనే ఉన్నారు కదా, జనమే దానికి సమాధానం చెప్పారు. మేము చేసేది ఏం లేదు కదా, మీకు తెలుసు కదా, మీరు చూస్తూనే ఉన్నారు అందరూ, దానికి చెప్పేది మరి అమరావతి, మరి ఇంతకు ముందు దాకా మనకి రాజధాని కూడా లేదు, మరి ఇప్పుడు అమరావతి రాజధాని కూడా డిక్లేర్ చేశారు, దానికి అది ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదండి, ఓ దేవుడి సమక్షంలో పెట్టారు, సంతోషించదగ్గిందే కదా, ఆ శివయ్య చూసుకుంటారు. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది? ఏం చెప్పాలమ్మా, అన్ని ప్రభుత్వాలు ఒకటే. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుంటారు కదా, ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది ప్రభుత్వం. అంటే ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగున్నాయి అంటే అన్ని సంక్షేమ పథకాలు అవి చేస్తున్నారు కదా, సంక్షేమ పథకాలంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయండి. ముందు ఉన్నాయి, ఇప్పుడు అవి డోక్రా మహిళలకు ఏం పైసలు ఇవ్వట్లేదు, అది అందుకే వాళ్ళు ఇదిగా ఉన్నారు. అంతే, అది బాగానే చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇదే ఇదే రాజధాని అయింది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఏది అమరావతి రాజధాని వస్తే పోలీసు వాళ్ళకి కంట్రోల్లో పెడతారు, అది ఒకటి బాగా చేస్తారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదమ్మా, ట్రాఫిక్ కంట్రోల్ అస్సలు లేదమ్మా. ట్రాఫిక్ కంట్రోల్ లేదంటున్నారు, మరి ఎక్కడ చూసినా వెహికల్ చెకింగ్ అని, హెల్మెట్లు లేవని చెప్పేసి. చేసుకుంటే ఏం లాభం? రోడ్ల మీద మా నక్కల రోడ్లో చూడండి ఎలా కార్లు ఆపేస్తారు మధ్యలో, ఎవడు పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. అది అమరావతి మనకి రాజధానిగా డిక్లేర్ చేయండి, దానికి అది ఓకే మంచిదేనంటారా? మంచిదే, మరి రాజధాని అయిన తర్వాత చూద్దాం. మరి గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఇదే రాజధాని అంటున్నారు. ఇప్పుడు ఇంకేముంది, ఇదే రాజధాని పర్మనెంట్ అయిపోయింది కదా, కేంద్రంలో కూడా ఫిక్స్ చేశారు, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది, కాబట్టి అదే రాజధాని. ఇంకా మ్యాప్లో ఎవరు మారవలేదు. అది ఎలా ఉందండి ప్రభుత్వం? చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్ గా ఉంది? ఆయన ఇష్టం, మాకు ఆయన రావాలి ఇప్పుడు కూడా. ఆయన పద్ధతి బాగుంటుంది, పనులు బాగుంటాయి, ఆయన చేసే పనులన్నీ బాగుంటాయి, ఎప్పుడు కూడా చక్కగా బాగుంటాయని చూస్తారు తప్ప ఇదిగా ఉండదు ఆయన పద్ధతి. నాకు ఆయన అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు అంటే. ఆయన పరిపాలన ఉండాలి ఇప్పుడు కూడా, అదే కోరుకుంటున్నాను. అంటే ఇష్టమని పరిపాలన ఉండాలనుకుంటున్నారా? ఆయన చేసేవన్నీ కూడా పద్ధతిగా చేసుకెళ్తుంటారు, పనులన్నీ కూడా. పాప మనిషి శ్రమిస్తారే తప్ప ఇదిగా లేజీగా ఉండడం అది ఉండదు. మాకు అది నచ్చుతుంది బాగా. మరి ఆయన ఇప్పుడు 4 సార్లు సీఎం అయ్యారండి, నెక్స్ట్ అయినా రావాలి, నెక్స్ట్ కూడా ఆయనే రావాలి, మాకు ఆయనే ఉండాలి. ఎందుకు చెప్పాం కదా, ఆయన ఏంటంటే ఆయన ప్రభుత్వం కూడా అన్ని పథకాలు బాగుంటాయి, ఆయన ఇచ్చేవన్నీ కూడా చేసి. పథకాలన్నీ గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కదండి. ఏమున్నాయి ఏంటి ఇచ్చే పథకాలన్నీ ఆయన ఇచ్చి అన్ని అప్పుబాటు చేశాడు కదా, గవర్నమెంట్ అంతా పాడు చేసి పెట్టాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా మేడం. ఏమంటే మరి ఆయన చేసిన పనులు ఈయన అప్పులు తీర్చొద్దు, అయినా తీర్చాలి, అప్పులు తీర్చాలి కదా, తీర్చుకొస్తున్నాడు. గతంలో కూడా అప్పులు ఉన్నాయి అంటున్నారు. అలా వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదుగా. మనం గట్టిగా కూడా వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గరికి, అదో బాధ. మనకి ఇదే రాజధాని అయిపోయింది, దానికి ఏమంటారు? ఒక స్థలం రావాలి, ఇంకా రాలేదు, అది వస్తే బాగున్నదే చూస్తాం. మనకి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేశారు, అది ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, అమరావతి రావాలి, మరి ఇక్కడ కూడా డెవలప్ అవ్వాలి కదా, ఇక్కడ కూడా అంతా డెవలప్ అవ్వాలి కదా, మన అమరావతి కూడా డెవలప్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ.